హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కర్ణాటక రాష్ట్రంలోని నేత్రావతి నది తీరంలో ధర్మస్థలిలో కొలువై ఉన్న శ్రీ మంజునాథ స్వామి దేవాలయం 800 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో శివుడు మంజునాథుడి రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించటం ఈ శైవ క్షేత్ర ప్రత్యేకత. మల్లార్మడి అనే గ్రామంలో ఉన్న ఈ ప్రాంతాన్ని మన పురాణం ప్రకారం కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ జైన అధిపతి అయిన భీర్మన్న పెర్గడే, అతని భార్య అమ్ము బల్లాల్తి కుటుంబం నివసించేవారు. వీళ్ళు చాలా ధర్మబద్ధంగా నడుచుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఓ రోజు వీళ్ళ ఇంటికి ధర్మదేవతలుగా పిలిచే కాళరాహు, కలార్కై, కుమారస్వామి, కన్యాకుమారి వీళ్ళు మారువేషంలో రావడంతో ఈ దంపతులు ఎప్పటిలానే వాళ్ళని ఆదరించారు. అయితే ఆ రోజు రాత్రి భీర్మన్నకు ఇంటికి వచ్చిన ధర్మదేవతలు కలలో కనిపించి తమ గురించి తెలియజేశారు. అంతేకాకుండా భీర్మన్న కుటుంబం ఉన్న ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలి అనుకున్నట్లుగా చెప్పడంతో ఆ మరుసటి రోజే భీర్మన్న కుటుంబం ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయారట. అలాగే మరికొన్ని రోజులకు ఆ దేవతలే భీర్మన్నకు కలలో కనిపించి తమ విగ్రహాలు ప్రతిష్ఠించమని చెప్పారట. వాళ్ళు చెప్పిన ప్రకారం భీర్మన్న ఆ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారట. ఆ సమయంలో అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించేందుకు విచ్చేసిన బ్రాహ్మణులు ఇక్కడ శివలింగం కూడా ఉంటే శుభప్రదంగా ఉంటుందని చెప్పడంతో అన్నప్ప అనే మరో భక్తుడు వెంటనే శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడట. ఇలా జరుగుతున్న క్రమంలో కొన్ని రోజులకు భీర్మన్న వంశస్థుడైన దేవరాజ హెగ్గడే అనే మరో భక్తుడు ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతిని ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించాడట. ఈ వరదరాజస్వామి ఆలయానికి విచ్చేసి ఇక్కడ శివలింగానికి విశేషమైన పూజలు నిర్వహించి అక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమాలను పరిశీలించి ఆ క్షేత్రాన్ని ధర్మస్థల అని పేరు పెట్టారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం ధర్మస్థలిగా పేరుగాంచిందని ప్రసిద్ధి. ఈ ధర్మస్థలిలో మధ్యాహ్నం 12 గంటలకు గుడిలో మహాపూజ జరుగుతుంది. ఈ సమయంలో పూజారులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ సమయంలో దర్శనాలు నిలిపివేస్తారు. అనంతరం ప్రదక్షిణ పూర్తయ్యాక మళ్ళా దర్శనాలకి అనుమతి లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ధర్మస్థలి గురించి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.